జీవీఎంసీ 73వ వార్డు చిన్ననడుపూరు గ్రామ ఆరోగ్య దైవం శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఈ నెల 17 నుండి 3 రోజుల పాటు కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ గ్రామ పెద్దలు వేడుకలు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఇందల ఈశ్వరరావు మాట్లాడుతూ అనకాపల్లి నూకాంబిక ఆలయంలో నిర్వహించే వేడుకల మాదిరిగా ఇక్కడ కూడా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నాము అని తెలిపారు. 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రౌతు గోవిందు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉగాది ఉత్సవాలు మా గ్రామంలో 17వ తారీఖున 18, 19 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. 17వ తారీఖున కూడా సుమారు 1,50,000 రూపాయలతో ఒక స్టేజ్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ కూడా మద్దతుతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే 18, 19 కూడా ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ వచ్చేసిన గంధం శ్రీనివాసరావు గారికి, అలాగే సోదరుడు సామాన్యులు రౌతు గోవింద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. చిన్ననడుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారు మరి దేవాలయంలో ఈరోజు మరి ఈ సంవత్సరం కొత్త సందర్భంగా 17, 18, 19 3 రోజులు కూడా అతి వైభవంగా పండుగ జరగబడుతుంది. అలాగే మరి 17వ తారీఖున సాయంత్రం 6 గంటల నుంచి మంచి జాతర కార్యక్రమం, స్టేజీ ప్రోగ్రాలు, గరిడులు, తప్పిడిగుల్లి అనేక కార్యక్రమాలతో మరి పరస అంతా సాగుతుంది. అలాగే అమ్మవారిది 18వ తారీఖున తెల్లవారుజామున 5 గంటలకే అమ్మవారు అభిషేకాలతో భక్తులందరూ వచ్చి అమ్మవారిని కొలుస్తూ ప్రార్థిస్తారు. అలాగే 19వ తారీఖునే మరి యుగాది సందర్భంగా పూజలు జరుగుతాయి. అలాగే 3 రోజులు కూడా మా గ్రామంలో పండుగ జరుగుతుంది. ఈ పండుగ సందర్భంగా మరి గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల ఉన్న భక్తులు అందరూ కూడా విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మా గ్రామం తరఫున మేము కమిటీ వారిని కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో అనేక మంది గ్రామం నుంచి పెద్దలు, చిన్నలు, కమిటీ వారు కూడా, యూత్ వారు అందరూ సహకారంతోనే ఈ 3 రోజుల పండుగ జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ కార్యక్రమాల్లో అనేక మెయింటెనెన్స్ గురించి చాలా అనుగుణంగా ఇబ్బందిగా ఉంది కాబట్టి మరి అలాగే మరికి సుమారు 80లో అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ 1980లో తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేశాం. అలాగే మాకు ఇక్కడ గాంధీ విగ్రహం నుంచి మరి నోకాల తల్లి గుడి వరకు కూడా మేము పండుగలు చేయాలా, అనేక కార్యక్రమాలు, తర్వాత ఉపహారాలు పెట్టాలా, చాలా అంటే ఆ స్థలం అంతా కూడా దానికి అమ్మవారి ఆధీనంలో ఉండాలని మేము అక్కడ కార్యక్రమాలు చేయాలా, ఒక ఉనిమిలా తయారు చేసి పెట్టుకుందామని అనుకున్నాం. అలాగే పక్క ఉన్న స్థలం కూడా అలాగే చేసాం. అలాగే అందరూ కూడా గ్రామస్తులు, తర్వాత చుట్టుపక్కల ఓడాకోన్లీ ఫేస్ 1 వాళ్ళు కూడా మాకు సహకరించి అన్ని సహకరిస్తున్నారు. అలాగే గడ్డ అవతల ఫేస్ 2లో ఉన్నవారు గాంధీనగర్లో కమిటీ వారు మాత్రం 2-3 కమిటీ వాళ్ళు వచ్చి కొద్దిగా అభ్యర్థన చేస్తున్నారు. వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని మా గ్రామస్తులకి ఈ కార్యక్రమాలు జరగాలంటే మీరు కూడా పెద్ద మనసు చేసుకొని మాకు సహకరించి ఆ ప్లేసు ఒక ఒనుము కింద పండుగ జరిపించుకునేందుకు మీరు సహకరించాలి, మీరు అభ్యర్థన చేయకూడదని గాంధీనగర్ కమిటీ వాళ్ళందరూ కూడా మేము గ్రామ తరపున అందరూ కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము. అలా సహకరించాలి. అలాగే అందరూ సహకరించినట్టే మీరు సహకరించాలని కోరుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం మాత్రం అమ్మవారికి సందర్భంగా పెయింట్లు కూడా వేస్తున్నాం. అందులో భాగంగా ఎంతోమంది నాయకులు అందరూ కూడా సహాయ సహకారాలు ధన రూపంలో అందించారు. వాళ్ళకు కూడా మా కమిటీ తరఫున, మా గ్రామం తరఫున కూడా హృదయపూర్వకాలు అందిస్తున్నాం. అలాగే ఈ పండుగ అతి వైభవంగా అందరూ జరగటానికి అందరూ సహకరించాలని గ్రామం తరఫున, మా కమిటీ తరఫున అందరూ